రైస్ కాల్ చేసాము. చికెన్ కాల్పాలి కదా మసాలాతో. రైస్ వచ్చాయి చూసారు కదా, ఫుల్ వేడి వేడిగా ఉన్నాయి. అలాగ లాగిన తర్వాత రైస్, కొత్తిమీర, తేలకి సాజీర మళ్ళీ లాగాలి. అయిపోయింది. రైస్ ఆఫ్ చేసి మూత పెట్టాము. మంట దగ్గర ఇలా కర్రలకి పెట్టాలి. ఇలా పావు గంట దుమ్మ అయిన తర్వాత ఇంకా అంగర మీద పెట్టాలి. ఇది చూసారు కదా, ఇప్పుడు అంగర కొడుతున్నాను. అంగర మీద వేయాలి. అంగర అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా పైన అంగర కొట్టాలి. దుమ్మ అయిపోయిందండి చూడండి, రెడీ అయిపోయి ఇంకా చికెన్ కర్రీ వండుతాను. వైట్ రైస్, చికెన్ మళ్ళీ దొండి రెడీ అయిపోయింది చూడ కదా. స్వీట్ ఇది, మనం స్వీట్ తీసుకెళ్ళాం. అక్కడికి వెళ్ళి డెలివరీ చేసి వస్తున్నాం. చూసారు కదా, ఈవినింగ్కి వెళ్తున్నాం. ఆఫీస్ 40 ఆఫీస్కి మేము వెళ్ళాము. అక్కడికి చూడండి, ఇక్కడికి ఇదే ఆఫీస్. మేము వెళ్ళింది ఇక్కడికి తీసుకెళ్ళాం. చూసారు కదా, అంత పెద్ద ఆఫీస్ ఇది.